హాయ్ ఆల్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ బ్యాక్. ఏంటండి టెంపుల్ అని చెప్పి కొండలు గుట్టలు ఇవన్నీ చూపిస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారు కదండి. వెయిట్ ఆగండి, చూపిస్తాను. అక్కడికే వెళ్తున్నాము. అదండి మనకి కూకట్పల్లిలో ఉన్న, హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న ఫోరమాల్ ఉంటుంది కదండి, దాని వెనకాలే అండి ఇంత మంచి టెంపుల్ ఉందని ఎవరికన్నా తెలుసా? నాకు మాత్రం తెలియదు. మీకు తెలుసా చెప్పండి. తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. నాకు రీసెంట్గానే తెలిసింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి వెళ్దాము అని. నాకు ఇప్పుడైతే వీలు పడింది. సో నేను వెళ్తే తప్పకుండా మీకోసం అయితే నేను ఒక వీడియో అనేది చేసి పెడతాను కదండి. అందుకని మీకు ఇది చూపిస్తున్నాను. అయితే ఈ టెంపుల్ వచ్చేసి 1988లో ఇక్కడంతా ఫస్ట్ అడవే ఉండేదండి. మొత్తం చుట్టుపక్కల అంతా అడవే ఉండేదంట. అయితే అక్కడ వేణుగోపాల స్వామి విగ్రహం అయితే కనిపించిందంట. కనిపించినప్పుడు ఇంకా అక్కడ టెంపుల్ అనేది కట్టారంటండి. ఈ కొండపైనకి ఎక్కి చూస్తే మనకి ఎంత వ్యూ అనేది ఎంత బాగుంటుందో. అంటే ఒకప్పుడైతే అడవిగా ఉండేది, కానీ ఇప్పుడైతే మొత్తము సాఫ్ట్వేర్ కంపెనీస్, అలా పెద్ద పెద్ద ఫోరం మాల్స్ ఇవన్నీ అయినాయి కదండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే. చాలా స్పేసీగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మనము కృష్ణుని టెంపుల్ అంటేనే ఏ సిటీకైనా వెళ్ళండి మీరు, ఎక్కడైనా కృష్ణుని టెంపుల్ అనగానే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకో చెప్పలేం. వేరే టెంపుల్లో కొబ్బరికాయలు అది ఇది కొంచెం అభిషేకాలని ఇలా మొత్తం ఇదే పాడైపోతూ ఉంటుంది. కానీ ఈ టెంపుల్లో, అంటే కృష్ణుని టెంపుల్లో నేను చూసిన మట్టుకు, చిన్నప్పటి నుంచి నేను కృష్ణుని టెంపుల్ చూసినవి చాలా నీట్గా ఉంటాయండి. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడే చూస్తారు కదండి, అది యజ్ఞశాల అండి. అక్కడ హోమాలు జరిపిస్తూ ఉంటారంట. కానీ మేము వెళ్ళింది సాటర్డే, కానీ పెద్దగా జనాలు అయితే లేరు. ఎందుకనో నాకు తెలీదు. మేబీ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో జనాలు ఉంటారేమో. ఇప్పుడైతే పెద్దగా జనాలు అయితే అనిపించలేదు. కానీ నిజంగా వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. మంచిగా గార్డెనింగ్ ఉంది, చుట్టుపక్కల అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడే ఈ కొండపైనే పంతులు వాళ్ళకి సపరేట్ హౌస్ ఉంది. అలాగే మెయింటెనెన్స్ చేస్తారు కదా, అంటే క్లీనింగ్ అదంతా చేసే వాళ్ళకి కూడా సపరేట్ హౌస్ ఉందన్నమాట. సర్వెంట్స్కి కూడా సపరేట్ హౌస్ ఉంది. ఇంకా వాళ్ళ ఇంటి ముందు కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ తోట, గార్డెనింగ్ అనేది కూడా ఉంది. వాళ్ళకు అంటే పంతులు వాళ్ళకి సపరేట్గా ఉంది, వీళ్ళకి సపరేట్గా ఉంది. వాళ్ళకైతే చుట్టూ అయితే చెట్లు, ఒక గార్డెన్లో ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది అంత బాగుందన్నమాట వాళ్ళది. ఇంకా ఇక్కడే గోశాల కూడా ఉందండి. గోశాలలో కూడా గోవులు అనేది చాలా గోవులు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే, గోశాలకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఇంటి దగ్గర నుంచే అవి గోవులు ఏం తింటాయి అంటే బనానాలు కానీ, ఇంకా అవి తినేటివి ఉంటాయి కదా, బెల్లము, అలాంటివి తీసుకెళ్ళడం బెస్ట్ అండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ తోటకూరనే అమ్ముతున్నారు. పాపం తోటకూర పెద్దగా తినలేకపోతున్నాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా రావడము, తోటకూర కొనడము, తినిపించడము. పాపం వాటికి అవే తినడం పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు కదా, తినాలనిపించదు కదండి ఒకటే ఐటము. అందుకని మనము గోవులు ఏం తింటాయో బెల్లం కానీ, శనగలు కానీ నానబెట్టుకొని అలా తీసుకెళ్ళడం బెటర్ అని నాకు అనిపించింది. బనానాలు ఇలా తీసుకెళ్ళడం చాలా మంచిది అనిపించింది అనమాట. ఇంకా అక్కడ అన్నీ దొరుకుతాయండి. కొబ్బరికాయలు, ఫ్లవర్స్, ఇంకా తులసి ఆకులు, అంటే కృష్ణుడికి ఇష్టం కదా, అందుకని అవి అయితే ఉంటాయి. అవి కూడా తీసుకెళ్ళచ్చు. ఇంక ఇక్కడే మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. హనుమాన్ టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడని కాదు, మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. లేడీస్కి చక్కగా నిండుగా డ్రెస్సులు వేసుకొని రావడము, చున్నీ వేసుకొని రావడం, చక్కగా జడనైతే హెయిర్నైతే లీవ్ చేయకుండా చక్కగా జడ వేసుకొని రావాలని అయితే చెప్పారనమాట. మా పాప ఓన్లీ జస్ట్ పోనీటే వేసుకుంది. అయినా కానీ లోపలికి రానివ్వలేదనమాట పంతులు. జడ వేసుకొని రమ్మని చెప్పారనమాట. అంటే మంచిగా అనిపించింది. ఎందుకంటే పద్ధతిగా వెళ్ళడం అనేది మంచిదే కదండి. టెంపుల్స్కి అయితే నిజంగా పద్ధతిగా వెళ్ళడం మంచిది. ఇదన్నమాట ఈ టెంపుల్ విశేషాలు. నాకు తెలిసినవి అయితే ఇదేనండి. కానీ నేనైతే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు చూశాను. మీకు అంటే మియాపూర్ కానీ సరౌండింగ్ ఏరియాలో ఎవరికైతే తెలుసో, ఎంతమంది తెలుసో అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే పెద్ద షాప్స్ అలాంటివి అయితే ఏమీ ఉండవు, కానీ మంచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా?
నచ్చితే ఇంకెందుకు ఆలస్యం అండి, కనీసం దేవుడి కోసమన్నా ఒక లైక్ కొట్టండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవ్వాలి అంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.